మనకు ఒక కార్యాలయం ఉంది. మనకి ఒక పార్టీ ఉంది. ప్రభుత్వం మాత్రమే కూటమి ప్రభుత్వం. కానీ పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ మన పార్టీ కార్యాలయంలోనే చేద్దాం. ఇతర కార్యాలయాలు వద్దు అని ఒక సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొండ బద్దలు కొట్టిన పరిస్థితులు మారలేదు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ ఆత్మీయ సమావేశంలో మన కార్యక్రమాలు మన కార్యాలయంలో చేసుకుందాం. మన కార్యాలయం ఉంది కనుక మన పార్టీ కార్యక్రమాలు మన అంతర్గత విషయాలన్నీ పార్టీ కార్యాలయంలోనే చర్చించుకుందామని ఆ రోజు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రస్తుతం రాష్ట్ర అర్బన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పేలా గోవిందకు సభాముఖంగా విన్నవించుకున్న పరిస్థితులు మారకపోవడంతో టీడీపీలో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. బంధుత్వానికి లాలూచి పడ్డ పేలా గోవింద ఏ కార్యక్రమాలైనా సరే జనసేన పార్టీ అదే ఎమ్మెల్యే కార్యాలయాలనే చేస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నీతి సంఘాల ఎన్నికలకు సమీక్షలు మొదలు ఇతర పార్టీ నుండి టీడీపీలోకి వలస వస్తున్న వారికి కండువాలు కప్పే పరిస్థితులన్నీ కూడా జనసేన కార్యాలయంలో జరగడం టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మింగుడు పడని విషయం అంటూ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. స్పష్టంగా మన పార్టీ కార్యాలయంలో చేయాల్సిన కార్యక్రమాలు అయినప్పటికీ అటు జనసేన కార్యాలయంలో చేయడం ఏమిటి, మన కార్యాలయంలో హుందాగా కండువాలు కప్పుకున్నా మన అంతర్గత విషయాలు చర్చించుకున్నా సరిపోతుంది కదా అంటూ వీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి వలసలు మన పార్టీలోకి రావడం మానేసి టీడీపీలోకి వెళ్ళడం వెనకాతల ఏమైనా హస్తం ఉందా, ఎవరి ప్రమేయమైనా ఉందా, వెనక నుండి ఎవరైనా నడిపిస్తున్నారా అంటూ జనసేనలో కూడా డిస్కషన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ ఇటు జనసేనలో రెండు పార్టీలో కూడా తీవ్రమైన అసంతృప్తులు ఉన్నాయని ఆ ఇరు పార్టీలు చెందిన నాయకులు చాలా మంది తెర వెనుక మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఎన్నికల ముందు జనసేనలో చేరిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఒక సభలో ఏమని పేర్కొన్నారంటే, మన జనసేన కొన్ని త్యాగాలు చేసినప్పటికీ రాబోయే కాలంలో మనం నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జనసేనకు భర్తీ అయిన తరువాత మిగిలిన పోస్టులు ఏమైనా ఉంటే అవి అటు కూటమిలో ఉన్న టీడీపీ బీజేపీ పంచుకుంటాయి అని సభాముఖంగా చెప్పిన అంశాన్ని ఇప్పుడు చాలా మంది జనసేన కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు మనమే అన్యాయం జరిగి ఇప్పుడు పదవుల్లో కూడా మనకు అన్యాయం జరగడం ఏమి అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇదే సమయంలో ఇటు టీడీపీలో కూడా మన పార్టీ కార్యాలయం ఉండగా ఎందుకు ఈ సమీక్షలన్నీ అక్కడే జరుగుతున్నాయి అంటే, వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటు ఎంపీగా బీజేపీ, ఇటు ఎమ్మెల్యేగా జనసేన ఉన్నప్పటికీ వేర్వేరు కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి, ఉదాహరణకు బీజేపీ తరపున ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ సమావేశాలు చేయకున్నా వారి కార్యాలయంలో, పట్టణంలో ఉన్న పార్టీ కార్యాలయంలో కానీ ఎంపీ గారి కార్యాలయంలో కానీ జరుగుతుంది. మరి మన విషయంకి వచ్చేసరికి ఎందుకు అన్ని జనసేన కార్యాలయంలోనే చేయాల్సి వస్తుంది అనేది సగటు టీడీపీ నాయకుల మనోభావాలు. అంటే ఇవన్నీ పరిశీలిస్తుంటే కూటమిలో ఇంకా కొద్ది రోజుల్లో విభేదాలు బగ్గుమంటాయి అనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరు పార్టీల నాయకులు తెర వెనుక వాళ్ళ అంతర్గత వ్యక్తుల వద్ద పంచుకుంటున్న ఈ అంశాలు, దీని మీద మాజీ మంత్రి దాడి వీరభద్రరావు స్పందించిన తర్వాత కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా పరిస్థితులు మార్పు రావడంతో ఎటు వెళ్తుందో, ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అంటూ ఈ మూడు పార్టీలలో ప్రధాన పార్టీలు రెండు పార్టీలోని నాయకులు కార్యకర్తలు